నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇక రాజీనామాకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. అధికారిక ప్రకటన రావాల్సింది. అయితే ఇట్లా నేపథ్యంలో రేపు మంత్రులందరినీ తన ఇంటికి విందుకు పిలిచినటువంటి నేపథ్యంలో రేపే ముఖ్యమంత్రిగా రాజీనామా చేయబోతున్నారు అన్నటువంటి సంకేతాలు అయితే బలంగా కనిపిస్తున్నాయి. ఇక తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారా? 2028లో కర్ణాటకలో ఎన్నికలు రాబోతున్నాయి. సో ఈ ఎన్నికల్లోపు ఒక కొత్త ముఖాన్ని, మళ్ళీ ఒక అగ్రెసివ్గా ఎలక్షన్ని నడిపించేటువంటి ఫేస్ అయినటువంటి డీకే శివకుమార్ని ముఖ్యమంత్రి చేయబోతున్నారా? ఇన్ని రోజులు అంటే ఆల్మోస్ట్ ఒక సంవత్సరం పాటు నుంచి ఈ ఫైట్ నడుస్తూనే ఉంది. పోయిన సంవత్సరం ఆఖరి వరకే, ఈవెన్ నవంబర్ వరకే 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది కర్ణాటకలో ప్రభుత్వం. సో పవర్ షేరింగ్లో భాగంగా 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య అయితే 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ అన్నటువంటి చర్చ అధికారికంగా బయటికి ప్రకటించకపోయినా కానీ ఇంటర్నల్గా జరిగినటువంటి చర్చ అదే అన్నది బహిరంగ రహస్యమే. సో ఇట్లా నేపథ్యంలో డీకే శివకుమార్ కూడా ఇంకా నేను పార్టీ ప్రెసిడెంట్గా కొనసాగను, ఇప్పటికే 6 సంవత్సరాలు అయింది పిసిసి అధ్యక్షుడిగా ఉండి, కొత్త వాళ్ళకి అవకాశం రావాలి అని చెప్పేసి ఆయన చేసినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి. అయితే సిద్ధరామయ్యతో పాటు సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి దిగిపోతే ఒక వర్గం చీలిపోయేటువంటి అవకాశం ఉందా? 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేల వరకు కూడా కొంత నిరాశపడేటువంటి అవకాశం ఉందా? పార్టీ చీలిపోయేటువంటి ఒక ఈ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఈ అంశాలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని వేధిస్తున్నటువంటి క్రమంలో నిన్న జరిగినటువంటి దరిదాపు 6 గంటల సమావేశంలో కేసీ వేణుగోపాల్, అటు మల్లికార్జున ఖర్గే, ఇటు రాహుల్ గాంధీ, అటు ప్రియాంక గాంధీ, సో దరిదాపు 6 గంటల పాటు మాట్లాడిన తర్వాత కేవలం రాజ్యసభకు సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటు గురించి, 9 ఎమ్మెల్సీ స్థానాలు ఏవైతున్నాయో వాటి గురించి మాత్రమే చర్చ జరిగినాయి అని చెప్పినా కానీ బయటికి కనిపిస్తున్నటువంటి రాజకీయం కంప్లీట్లీ డిఫరెంట్గా కనిపిస్తోంది. మాట్లాడదాం ఇదే అంశం పైన. మాట్లాడడానికి మనతో పాటు అందే సత్యం గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. సత్యం గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్. సో ఒక భారీ సవాల్కు ఇక తెరపడిందని చెప్పుకోవాలా? సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నారా? ఇక డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారా? 2028కి సన్నద్ధమవుతుందా కర్ణాటక? బహుశా అవుననే సమాధానం. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా ఆ వైపే ఉన్నాయి. తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా డీకే శివకుమార్ యొక్క కష్టం తక్కువేం కాదు. ఎందుకంటే సిద్ధరామయ్య ఎల్డర్గా మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత మెజారిటీ ఎమ్మెల్యేల యాక్సెప్టెన్స్ తోటే ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ అధికారంలో లేనప్పుడు, బీజేపీ అధికారం ఉన్నప్పుడు కష్టమంతా డీకే శివకుమార్దే. దరిదాపు డీకే శివకుమార్ని అనేక కేసులు పెట్టి బీజేపీ ప్రభుత్వం వేధించింది. దరిదాపు ఒక 10,000 కోట్ల ఆస్తి ఉంటుందని ఒక అంచనా డీకే శివకుమార్కు. అంత ఆస్తున్నా తను జైలుకు పోవాల్సి వచ్చింది, జైలు జీవితం గడపాల్సి వచ్చింది. తర్వాత బీజేపీ ఒత్తిడి చేసిన లొంగకుండా కాంగ్రెస్ వైపు నిలబడ్డాడు. కాబట్టి వీటన్నిటి రీత్యా డీకే శివకుమార్ కూడా ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం కల్పించడం అనేది సహజ ప్రక్రియే. అయితే డీకే శివకుమార్ మీద అనేక కంప్లైంట్స్ ఉన్న సిద్ధరామయ్య యొక్క ఇమేజ్ తోటి సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా డీకే శివకుమార్ యొక్క రిస్కు మామూలు రిస్క్ కాదు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడినటువంటి తీరు, ఆనాడు బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు సిద్ధరామయ్య కన్నా ఎక్కువ కష్టాల పాలు చేసింది డీకే శివకుమార్నే. ఆయన గట్టిగా నిలబడ్డాడు. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా డీకే శివకుమార్ మరొక 2 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండటం అనేటువంటిది అసహజమేం కాదు. సహజంగానే ఆయనకి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఉంటుంది. తర్వాత రెండవది, ఎవరికైనా చాలామందికి చాలా రాష్ట్రాల్లో పెద్ద మనిషిగా గుర్తింపు వచ్చి ఎల్డర్లీగా ఉండేటువంటి వాళ్ళకు రిప్రెషన్ తక్కువ. పిసిసి అధ్యక్షుడు ఉండి ఫ్రంట్లో ఉండి నడిపినటువంటి వాళ్ళకు రిస్క్ ఎక్కువ. ఆ రిస్క్ సిద్ధరామయ్య కన్నా డీకే శివకుమార్ ఎక్కువ రిస్క్ పడ్డాడు. అవును. అధికారంలోకి వచ్చిన తర్వాత మెజారిటీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యను బలపరిచారు. సిద్ధరామయ్య నాన్ కాంట్రవర్షియల్ ఇమేజ్ తోటి ముఖ్యమంత్రిని చేశారు. కానీ పార్టీ రెండు రకాలుగా చూడాల్సిన అవసరం ఉంది. ఒకటి, పేరు ప్రతిష్టలతో పాటు ప్రతిఘటన చేసినటువంటి శక్తి శివకుమార్. కాబట్టి వాళ్ళ అవకాశం వచ్చి ఆ అవకాశం వాళ్ళ వచ్చే విధంగా అనిపిస్తూ ఉంది. అయిన తర్వాత చీలిపోతే అంటే సిద్ధరామయ్య అందుకు సిద్ధం అవుతాడా? కాంగ్రెస్ పార్టీని డిస్ట్రాక్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్లో పెట్టి తర్వాత ముఖ్యమంత్రి 3 ఏళ్ళు అనుభవించి కాంగ్రెస్ని
ఈ విధమైనటువంటి డిఫెన్స్లో పెడతాడా అనేటువంటిది ఒక అనుమానం ఉంది. మెజారిటీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యతోటే ఉన్నప్పటికీ కాంగ్రెస్ భవిష్యత్తును గురించి సిద్ధరామయ్య ఆలోచించడా అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్క్. కాబట్టి కాంగ్రెస్ సార్ భవిష్యత్తు అట్లా దృష్ట్యా, ఆలోచించేదైతే అధిష్టానం ఈ పాటికే రిక్వెస్ట్ దృష్ట్యా అట్లా ఆలోచించేదైతే ఈ పాటికే సిద్ధరామయ్య తనంతట తానుగా తప్పుకోవాలి కదా. పవర్ షేరింగ్ లో భాగంగా ఇంటర్నల్ గా జరిగినటువంటి ఆ రోజు జరిగినటువంటి చర్చలు ఆయన మొండికేసి కూర్చున్నారు కాబట్టే ముఖ్యమంత్రిగా తానే కొనసాగుతారన్నారు. దానిపైన అదే స్టాండ్తో ఉన్నారు. సో ఇప్పటికి కూడా అండ్ మోర్ ఓవర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక భారీ ప్రమాదకరమైనటువంటి నిర్ణయం అయినా తీసుకుందా. ఎందుకంటే కుల సమీకరణాలు తీసుకున్నా కానీ రాహుల్ గాంధీ ప్రధానమైనటువంటి ఎజెండాలు ఓబీసీ అనేది ప్రధానమైనటువంటి అంశం. ఆ రకంగా చూసుకున్నా కానీ సిద్ధరామయ్యతో ఏమైనా కాంగ్రెస్ పార్టీకి ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉందా అన్న చర్చ కూడా ఇక్కడ ఒకసారి మనం లేవనెత్తాలి. అవును, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే. ఎందుకంటే గతంలో అహ్మద్ పటేల్ ముఖ్యమంత్రి చేసిన తర్వాత కూడా మిమ్మల్ని ఆల్ ఇండియా అధ్యక్షుని చేస్తాం, వదులుకోవాలంటే ముఖ్యమంత్రిని వదులుకోవడానికి ఇష్టపడలేదు. అందుకని అప్పుడు బహుశా ఆయన అక్కడ ఉన్నటువంటి యంగ్ చాప్ ఆ అవకాశాన్ని కోల్పోయాడు. తర్వాత కాంగ్రెస్ అధికారంలో కూడా రాకుండా ఓడిపోయింది. బహుశా అటువంటి పరిస్థితి కూడా రావచ్చు. ఇప్పుడు పళ్ళు ఊడిపోయి కళ్ళు కనపడినప్పుడు కూడా నాకే ముఖ్యమంత్రి కావాలనేటువంటి స్థితిలో లీడర్షిప్. గతంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు అధిష్టానానికి కమాండ్ ఉంది. కమాండ్ ఉంది కాబట్టి ఎవరైనా దిగవంటే దిగటం, ఎక్కువంటే ఎక్కటం అనేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు అధిష్టానం వీక్గా ఉన్నదన్నటువంటి విషయం, అధికారం లేదన్నటువంటి విషయం గమనించినటువంటి వ్యక్తులు వాళ్ళ పర్పస్ని సర్వ్ చేసుకుంటున్నారు. అట్లా చాలా అవకాశాలు కాంగ్రెస్ పోగొట్టుకుంటా ఉంది. మధ్యప్రదేశ్లో మాధవరావు సింధియాని వదులుకోవాల్సి వచ్చింది, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి పట్టుబట్టి కంటిన్యూ అవుతాంతో. అట్లాగే రాజస్థాన్లో అట్లాగే అవకాశాలు కోల్పోయింది. అక్కడ ఉన్నటువంటి రాజేష్ పైలట్ కొడుకు, ఇటువంటి అన్ని కూడా సచిన్ పైలట్, ఇటువంటి వాటన్నిటిని కూడా కాంగ్రెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. దానికి కారణం కేంద్రంలో అధికారం లేకపోవడమే. కాబట్టి ఇటువంటి కాంగ్రెస్ భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారా? ఆజాద్ అట్నే చేశాడు కదా, తర్వాత అహ్మద్ పటేల్ అట్లాగే చేశాడు కదా, ఇట్లా చాలామంది అట్లా చేస్తున్నారు. ఉన్నంతకాలం అనుభవించి ఇంట్లో కూర్చోవటం, లేకపోతే కాదని పోవటం అటువంటి చూస్తూ ఉన్నాం. అవును. కాబట్టి సిద్ధరామయ్య కూడా ముఖ్యమంత్రి పదవి వదులుకుంటాడా, దాన్ని అనుభవించినటువంటి వ్యక్తులు అంత తేలిక పార్టీ కోసం వదులుకుంటారా అనేది కూడా అనుమానమే ఆనాటి నుంచి కూడా.